జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశానికి ఆనుకొని ఒక పక్కనేమో పాకిస్తాను, మరొక పక్కనేమో చైనా, ఇంకో పక్క బంగ్లాదేశ్ దేశాలు అయితే ఉన్నాయి. మూడు కూడా గుడిసేడి దేశాలే. ఈ మూడు దేశాలు మనకు శత్రు దేశాలే. ఈ మూడు దేశాలలో ఏ దేశాన్ని కూడా మనం ఎప్పటికి కూడా నమ్మలేం. అర్థమవుతుందా? చెప్పినా కదా, మూడు కూడా బోకు దేశాలే. మనం ఈ మూడు దేశాలతో నేరుగా సరిహద్దులను అయితే పంచుకుంటున్నాం. మరి అలాంటప్పుడు రేపేదైనా గనక యుద్ధం వస్తే ఖచ్చితంగా మనము మన సత్తానైతే చూపించాల్సి ఉంటుంది. ఈ మూడు ముష్కర దేశాలకు మన సత్తా ఏంటో, మన పొగరేంటో రుచి అయితే చూపించాలా, అవునా కాదా? సహజంగా సరిహద్దులు పంచుకునే దేశాల మధ్యన యుద్ధాలు గనక వస్తే అలాంటి యుద్ధాలలో యుద్ధ ట్యాంకులు, అలాగే షార్ట్ రేంజ్ మిసైల్స్, ఆర్టిలరీ గన్స్ తో పాటు గైడెడ్ మిసైల్స్ కూడా కీలక పాత్ర అయితే పోషిస్తాయి. ఈ విషయాన్ని గుర్తించి అప్పట్లోనే మన దేశ ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ రాకెట్ వ్యవస్థల తయారీకి అయితే శ్రీకారం చుట్టారు. అప్పట్లో మన వాజ్పేయి గారు ఈ బాధ్యతను మన డిఆర్డిఓకి అయితే అప్పగించారు. ఇక మన డిఆర్డిఓ సంస్థ కేవలం 20 నెలల సమయంలోనే ఈ రాకెట్ వ్యవస్థలను తయారు చేసి తన సత్తానైతే చూపించింది. ఇక ఈ రాకెట్ వ్యవస్థలకు పినాకా రాకెట్ వ్యవస్థలు అని చెప్పేసి పేరు కూడా పెట్టారు. ఈ వ్యవస్థలకు పినాకా అన్న పేరును సాక్షాత్తు అప్పటి ప్రధానటువంటి వాజ్పేయి గారే పెట్టడం విశేషం. ఇకపోతే ఈ పినాకా రాకెట్ వ్యవస్థలు మన ఆర్మీలో చేరిన 8 నెలలకే కార్గిల్ యుద్ధం అయితే వచ్చి పడింది. ఆ యుద్ధంలో పర్వతాల మీదేమో పాకిస్తాన్ సైనికులు, అదే విధంగా ఈ పాకిస్తాన్ కు చెందినటువంటి తీవ్రవాదులు ఉంటే పర్వతాల క్రింద మన సైనికులు మోహరించున్నారు. అంటే పాకిస్తాన్కే గెలిచే అవకాశాలు 3 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అర్థమవుతుందా? సరిగ్గా ఆ సమయంలోనే మన భారతీయ సేనలు ఈ పినాకా రాకెట్ లాంచర్లను రంగంలోకి దించారు. అంతే, ఇక వారంతా కూడా వన్ సైడ్ అయిపోయింది. ఆ యుద్ధంలో ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను చిత్తుగా ఓడిపోయి కాళ్ళబేరానికి వచ్చింది. అప్పట్లో ఈ పినాకా రాకెట్ల రేంజ్ ఎంతనో తెలిసిన, కేవలం 8 నుంచి 20 కిలోమీటర్లు మాత్రమే. ఎంత? 8 నుంచి 20 కిలోమీటర్లు. సరే, ఆ తరువాత జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఇక ఈ పినాకా ప్రాజెక్ట్ అనేది మూలన పడిపోయింది. మళ్ళీ మన నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఈ పినాకా ప్రాజెక్ట్ అనేది మళ్ళీ పట్టాలెక్కింది. అంతే, ఇక పినాకా 2, పినాకా 3లతో పాటుగా ఇప్పుడు పినాకా గైడెడ్ రాకెట్ వ్యవస్థలను కూడా మన డిఆర్డిఓ తయారు చేసి చూపించింది. చూడండి, అంటే నాయకత్వం దమ్ముండేదైతే రిజల్ట్ ఎట్లా ఉంటుందంటే ఇట్టే ఉంటుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని నిద్రపోతా ఉన్నారు. వాళ్ళ ఏ చేస్తా ఉన్నారంటే, ఈ క్రమంలోనే ఇప్పుడు మన డిఆర్డిఓ ఏకంగా 120 కిలోమీటర్ల రేంజ్ ఉన్నటువంటి గైడెడ్ పినాకా రాకెట్లను రూపొందించి వాటిని విజయవంతంగా ప్రయోగించింది. ఎన్ని కిలోమీటర్లు? 120 కిలోమీటర్ల రేంజ్. చూడండి, శత్రువుల గుండెల్లో నిదురించేటటువంటి పినాకా మల్టీ బారెల్ రాకెట్ లాంచర్ వ్యవస్థలో అత్యంత అధునాతనమైనటువంటి పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ తొలి గగనతల పరీక్ష మొన్న సోమవారం రోజున, అంటే డిసెంబర్ 29వ తారీఖున విజయవంతంగా పూర్తయింది. ఒరిస్సా తీరంలోని చండీపూర్ ఐటీఆర్ వేదికగా జరిగినటువంటి ఈ ప్రయోగం భారత ఆయుధ సామర్థ్యాన్ని మరొకసారి అంతర్జాతీయ స్థాయికి అయితే చేర్చింది. మామూలుగా అయితే సాధారణ రాకెట్లు లక్ష్యం వైపు ప్రయాణించినప్పుడు గాలివాటంతోనో లేదా ఇతర కారణాల వల్ల దారి తప్పే అవకాశం ఉంటుందన్నమాట. కానీ ఈ 120 కిలోమీటర్ల శ్రేణి రాకెట్ అంటే కేవలం రాకెట్ మాత్రమే కాదు, ఇది ఒక గైడెడ్ మిసైల్ అన్నమాట. ఆ గైడెడ్ మిసైల్ తరహాలో పనిచేస్తుంది. ఇందులో అమర్చేటువంటి ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్, అలాగే GPS ఆధారిత గైడెన్స్ కిట్ వల్ల ఈ రాకెట్ ప్రయాణ మార్గంలో తనను తాను సరిదిద్దుకుంటూ లక్ష్యాన్ని అయితే ఛేదిస్తుంది. మొన్న సోమవారం జరిగినటువంటి ఈ పరీక్షలో ఈ రాకెట్ తన గరిష్ట పరిధిలో అన్ని విన్యాసాలను కూడా పూర్తి చేస్తా టెక్స్ట్ బుక్ ప్రిసిషన్తో లక్ష్యాన్ని అయితే ధ్వంసం చేసేసింది. ఈ ప్రయోగం జరిగిన రోజే మన రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి నేతృత్వంలోని డిఫెన్స్ ఆక్విజిషన్ కౌన్సిల్ ఈ 120 కిలోమీటర్ల రాకెట్ల సేకరణకు పచ్చ జెండా అయితే ఊపింది. సుమారుగా 2500 కోట్ల రూపాయల వ్యయంతో
ఈ వ్యవస్థను సైన్యంలోకైతే చేర్చనున్నారు. ఇది మన భారత సరిహద్దుల్లోనే ముఖ్యంగా చెప్పాలంటే పర్వత ప్రాంతాల్లో ఈ శత్రువుల బంకర్లను అదేవిధంగా కమాండ్ సెంటర్లను సుదూరం నుంచే నిర్మూలించడానికి గేమ్ చేంజర్ గా మారబోతోంది. ఎందుకంటే మార్గనిర్దేశక వ్యవస్థలైనటువంటి రాకెట్లకు బదులుగా నావిగేషన్ తో ఖచ్చితమైనటువంటి దాడుల కోసం ఈ పినాకా రాకెట్ ను మన DRDO సంస్థ అయితే అభివృద్ధి చేసింది. కాబట్టి టార్గెట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వదు. మన DRDO సహకారంతో ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ లో ఈ పినాకా రాకెట్ అయితే రూపొందించారు. 120 కిలోమీటర్ల దూరంలోనే లక్ష్యాలను చేరుకునే విధంగా దీన్ని అయితే డిజైన్ చేశారు. అంతేకాదు మనం రూపొందించేటువంటి ఈ పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ వ్యవస్థలను అత్యంత అభివృద్ధి చెందినటువంటి ఫ్రాన్స్ దేశం కూడా కొనుగోలు చేయనుండటం విశేషం అనమాట. అంటే ఇవి ఎంత పవర్ఫుల్లో ఎంత ముఖ్యమైనటియో ఒకసారి ఆలోచించండి. అంటే మనం ఇప్పుడిప్పుడే సూపర్ పవర్ గా ఎదుగుతున్నామని చెప్పడానికి ఇది మరొక మంచి ఉదాహరణ. అర్థమవుతుందా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.